హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. అంగన్వాడీ ఉద్యోగ నోటిఫికేషన్ అనేది కూడా రిలీజ్ చేస్తామనేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అనేది ఒక ప్రకటనలో అయితే తెలపడం జరిగింది. దానికి సంబంధించిన అంగన్వాడీ టీచర్లు, ఆయాలు కొన్ని జిల్లాలో మాత్రమే ప్రస్తుతానికైతే రిలీజ్ అయితే చేయడం జరిగింది. దీనికి సంబంధించి వీళ్ళైతే ఐడిఎస్ పరిధిలో వాళ్ళు మాత్రం ఆన్లైన్లో అయితే ఇవ్వరు. డైరెక్ట్గా మాన్యువల్ ప్రాసెస్ తీసుకొని మీకు ఒక అంగన్వాడీ కేంద్రం నుంచి అక్కడ ఇంటర్వ్యూ లాగా తీసుకొని మీ యొక్క డిస్టిక్ పేరు, మీ యొక్క మండలం పేరు అయితే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి మాత్రమే కామెంట్కి రిప్లై అయితే రావడం జరుగుతుంది. ఆ తర్వాతనే అప్లికేషన్ అనేది కూడా తీసుకుంటారు. దీనికి సంబంధించిన ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి, ఎలా అప్లికేషన్ చేయాలి అనే దాని గురించి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది కూడా నేనైతే ఈ రోజు ఈ వీడియోలో చెప్తాను. మీరైతే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం ఈ వీడియోలో మీకు 100% డౌట్స్ అనేది క్లారిటీ ఉంటుంది. ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అని చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాల గురించి, గవర్నమెంట్ యొక్క జాబ్ల గురించి చేసి పెడతాం కాబట్టి 100% మీకు ఏదో ఒక వీడియో ఉంటుంది. అంగన్వాడీ టీచర్లకన్నా, ఆయాలకన్నా కానీ కొన్ని సర్టిఫికేట్స్, కొన్ని ఫామ్స్ అనేది కూడా ఉంటుంది. అవి అనేది కూడా మీరు అనేది రెడీ చేసుకొని పెట్టాలి. అప్పట్లో మీకు దగ్గరలో పరిధిలో ఇంటర్వ్యూ పెట్టిన తర్వాత అప్పుడు క్యాస్ట్ ఇన్కమ్ కావాలంటే మీకు అయితే రాదు. కాబట్టి మీరు ముందుగా అయితే ఇవనేది అప్లికేషన్ ఫామ్స్ అయితే రెడీ ఉంచుకోండి. ఇక్కడ ఆధార్ కార్డు ఉండాలి. ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ ఉండాలి. ఆధార్ కార్డులో ఏ అడ్రస్ ఉంటే ఆ అడ్రస్, ఆ పరిధిలో ఉన్న ఆ మండలం, ఆ విలేజ్లోనే మీరు అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ రేషన్ కార్డు కూడా అడుగుతున్నారు. రేషన్ కార్డు ఒక జిరాక్స్ ఉండాలి. నెక్స్ట్ ఓటర్ ఐడి కార్డు ఉండాలి. ఇక్కడ అడ్రస్ వెరిఫై చేసుకుంటున్నారు, ఏజ్ ప్రూఫ్. నెక్స్ట్ ఐడెంటిఫై కార్డు కోసం అయితే ఇక్కడ ఓటర్ ఐడి కార్డు అయితే వెరిఫికేషన్ తీసుకుంటున్నారు. 10th మెమో ఉండాలండి. ఇప్పుడు ఆయమ్మలకి అయితే 10th మెమో పెట్టడం జరిగింది. టీచర్లకు అయితే ఇంటర్ మీద అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. ప్రస్తుతానికి ఇంటర్ చదువుతున్న వాళ్ళు 10th పెట్టేస్తే సరిపోతుంది. దానికి సంబంధించిన ఇంటర్ పాస్ అయిన తర్వాత దాని సర్టిఫికేట్ అనేది కూడా మీరు అయితే సబ్మిట్ చేయొచ్చు. ఇక్కడ క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది కూడా ఉండాలి. రెసిడెన్సీ సర్టిఫికేట్ కూడా ఉండాలి. రెసిడెన్సీ సర్టిఫికేట్ అంటే నివాస ధృవీకరణ పత్రం. అంటే మీరు ఆ యొక్క ఊరిలో ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఉంటున్నారు అనేసి కూడా ఆ నివాస ధృవీకరణ పత్రం మీ సేవ నుంచి అప్లికేషన్ అయితే చేసుకోవాలి. మీరు దానికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అనేది కూడా మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఈ ఫామ్ వచ్చేసి మీ దగ్గరలో ఎక్కడ ఇంటర్వ్యూ జరుగుతాయి అక్కడి నుంచి అనేది కూడా ఈ ఫామ్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. అక్కడి నుంచి మీరు కూడా మీరైతే చూసుకోవచ్చు. ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఫర్ ద పోస్టర్స్ ఆఫ్ అంగన్వాడీ వర్కర్స్, మనకి హెల్పర్స్ అనేది ఉన్నది. దానికి సంబంధించినది కూడా చూసుకోవచ్చు. మీరు ఇక్కడ మీరు ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి. అంటే ఇప్పుడు ఎలా ఉంటున్నారో అలాంటి ఫోటో పెట్టాలి. గతంలో ఎప్పుడో దిగిన ఫోటోస్ అయితే మీరు అప్లోడ్ చేసుకుంటే రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఇక్కడ ఐసిడిఎస్ పరిధిలో ఉన్న వాళ్ళంటే మీ యొక్క మండలం పేరు, మీ యొక్క డిస్ట్రిక్ట్ పేరు అనేది కూడా రాసుకోవాలి. ఇక్కడ ఏ అంగన్వాడికి మీరు అంటే వర్కర్ కా హెల్పర్ కా అనేది కూడా మీరు ఉంటుంది. దానికి సంబంధించిన ఇక్కడ రాసుకోవాలి. ఏ ప్రాజెక్టు అంటే మీ అంగన్వాడీ విలేజ్ లో ఎక్కడ ఉన్నది అంగన్వాడీ స్కూల్ అనేది కూడా మీరైతే ఇక్కడ డీటెయిల్స్ అయితే రాసుకోవాలి. మీ యొక్క నేము, మీ యొక్క ఆధార్ కార్డులో ఏ విధంగా ఉంటే ఆ విధంగానే నేమ్ అనేది కూడా రాసుకోవాలి. గ్రామ పంచాయతీ నేమ్ అనేది కూడా రాసుకోవాలి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, మ్యారేజా అన్మ్యారేజా అవర్స్ అనేది కూడా ఉంటుంది. ఇక్కడ చూసుకో. ఇక్కడ ఫాదర్ అయితే ఫాదర్, హస్బెండ్ అయితే హస్బెండ్ నేమ్ రాయాలి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ రాసుకోవాలి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, ఏజ్ ప్రూఫ్ కొరకు ఏది పెడుతున్నారు మీరు, 10th మెమో కానీ ఓటర్ ఐడి కార్డు కానీ దానికి సంబంధించినది ఇక్కడ జిరాక్స్లో అయితే పెట్టుకోవాలనేసి కూడా చూసుకోవచ్చు. ఇక్కడ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ అంటే మీరు 10th మెమో పెట్టుకోవచ్చు. రెసిడెన్సీ అడ్రస్ అంటే రెసిడెన్సీ సర్టిఫికేట్ అని చెప్పానుగా, ఆ రెసిడెన్సీ సర్టిఫికేట్ కూడా మీరు అయితే ఇక్కడ పెట్టుకోవాలి. దానికి సంబంధించిన నేమ్స్ అనేది కూడా కంప్లీట్ రాసుకోవాలి. మీ ఊరు పేరు, మండలం పేరు, డిస్ట్రిక్ట్ పేరు, పిన్ కోడ్ నెంబర్ కూడా ఇక్కడైతే రాసుకోవాలి. నెక్స్ట్ రేషన్ కార్డు కూడా ఇక్కడ జిరాక్స్ ఒకటి పెట్టాలి. మీకు వరకు ఓటర్ ఐడి కార్డు జిరాక్స్ కూడా ఇక్కడ పెట్టాలనేసి కూడా మీరు చూసుకోవచ్చు. గతంలో కనుక ఏదైనా స్కూల్లో, ప్రైవేట్ స్కూల్ కానీ ఏదైనా స్కూల్లో కానీ మీరు వర్క్ చేసినట్టుంటే దానికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ లెటర్ కూడా మీరు అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇవన్నీ కూడా మీరు అన్ని అప్లికేషన్ పెట్టుకుంటారు. June 2 నుంచి అనేది కూడా మనకు అప్లికేషన్స్ అనేది కొన్ని డిస్ట్రిక్ట్స్లలో కూడా ఆ డిస్ట్రిక్ట్ల గురించి మీకు అప్డేట్స్ వరకు రావాలంటే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి నోటిఫికేషన్ గురించి, ఇలాంటి అప్డేట్స్ గురించి మనకు ప్రతిరోజు రావడం జరుగుతుంది. కాబట్టి వాట్సాప్ ఛానల్ కూడా మీరైతే జాయిన్ అయ్యి ఖచ్చితంగా ఉండండి. ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ అనేది కూడా చేయండి.